హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి అందరూ? వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 3 days అయిపోతుంది. సో మీ అందరి కోసం స్పెషల్గా తీయగా బెల్లం కవ్వల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, కొలతలు అన్నీ తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా 1 kg మైదా పిండి అయితే నేను తీసుకున్నాను. ఇలా kg మైదా పిండికి 3/4 గ్లాసు బొంబాయి రవ్వను అయితే వేసుకోవాలి. నేను ముందుగా 1/2 గ్లాసు వేసుకొని తర్వాత 1/4 గ్లాసును వేసుకున్నాను. మొత్తానికి 3/4 గ్లాసు బొంబాయి రవ్వను వేసుకున్నాను. మీరు తెచ్చుకున్న బొంబాయి రవ్వ కనుక కొంచెం బరగ్గా ఉందనుకోండి, ఆ బొంబాయి రవ్వని లైట్గా మిక్సీ చేసుకొని వేసుకోండి. సన్నగా ఉంటే ఇలా నేను వేసుకుంటున్నట్టు డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం 1/4 గ్లాస్ వరకు నూనెను అయితే బాగా కాచి ఇలా పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే చేతులు కాలిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తోసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకి కాలదనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి స్ట్రక్చర్ అనేది ముద్ద అవ్వాలి. ముద్ద అయినట్టయితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నొక్కితే ఇలా ముద్ద అయ్యి నిలవాలన్నమాట. అలా అయితే మీరు నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. ఒకవేళ అలా అవ్వలేదనుకోండి, ఇంకొంచెం నూనెని కాచి వేసుకొని కలుపుకోండి. అలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. మీరు ఒకవేళ నూనెని గనక సరిగ్గా కలపకుండా ఇలా నీటిని గనక వేసినట్టయితే ఉండలు కట్టేసి గవ్వలు చేసినప్పుడు నూనెలో గవ్వలు పేలుతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈ ప్రాసెస్ మాత్రం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక క్లాత్ని కవర్ చేసి 1 అరగంట వరకు నాననివ్వాలి. చూసారు కదా, ఇలా క్లాత్ని కవర్ చేసి 1 అరగంట పూర్తిగా రెస్ట్ ఇచ్చేయండి. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం క్లాత్ తీసి చూసారు కదా, చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. కొన్ని ఉండలను చేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే మీకు గవ్వలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్క అనేది దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకుంటే సరి. ఒకవేళ మీ దగ్గర కనుక ఇలా గవ్వల చెక్క లేదనుకోండి, ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. చక్కగా దువ్వెన ఉంటుంది కదా, ఆ దువ్వెన తీసుకొని ఆ దువ్వెనకి ఆయిల్ శుభ్రంగా కడిగేసుకోండి. కొత్త దువ్వెనైతే ఇంకా బెటరు. తెచ్చుకొని దానికి ఆయిల్ రాసి ఇలా నేను చెక్కకి రుద్దినట్టే మీరు దువ్వానికి రుద్దుకోండి. అంతే, గవ్వలు అయిపోతాయి. ఇలా గవ్వలను చేసుకున్న తర్వాత ఇలా బాగా మరుగుతున్న నూనెలో గవ్వలను అనేది వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. నేను పండక్కి వండుతున్నాను కాబట్టి నేను సరదాగా పుల్లల పొయ్యి మీద వండుకున్నాను. మీరు ఇదే ప్రాసెస్ గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. అయితే ఇలా గవ్వలన్నీ వేగిపోయిన తర్వాత మనం పక్కకి స్టెయిన్ చేసేసుకుందాం. అంతేనండి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా ఉండలు చేసుకొని గవ్వలను చేసేసుకొని వేపేసుకోండి. అంతే, గవ్వలు రెడీ. అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. పాకం పెట్టుకోవాలి కదండోయ్. అయితే ఇలా గవ్వలు వేగిన తర్వాత చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా గవ్వలు వేయించుకున్న తర్వాత మనం 1 kg మైదా పిండికి 3/4 kg బెల్లాన్ని అయితే వేసుకున్నాను. అలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని ఫస్ట్ కరిగించుకోండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం స్టెయిన్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే బెల్లం తయారు చేసినప్పుడు ఇసుక కానీ లేకపోతే గడ్డి పరకలు కానీ ఉంటూ ఉంటాయి. అలాంటివి మనకి పిండి వంటలోకి రాకుండా స్టెయిన్ చేసుకుంటాం. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా లేత తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత 1 full స్పూను నేతిని వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత అందులో పంచదార అలాగే యాలక్కాయ కలిపి మిక్సీ కొట్టుకున్న యాలక్కాయ పొడిని అయితే వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పాకాన్ని అయితే మనం గవ్వల్లో వేసుకోవాలి. ఇలా గవ్వల్లో వేసుకొని చక్కగా గవ్వలు అనేవి, ఈ పాకం మీకు చూడటానికి పలచగా ఉంటుంది కానీ ఇలా వేసుకొని 2-3 సార్లుగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటారు కదా, ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ కలుపుకోండి. తర్వాత మళ్ళీ 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ కలపండి.
అలా కలిపినట్టయితే మీకు పాకం అనేది గవ్వలకి బాగా పట్టుకొని చక్కగా పొడి పొడిలాడుతూ గవ్వలు అనేవి వస్తాయి. అలా కలుపుకోకుండా మీరు ఒక్కసారిగా కలిపేసి పక్కన పెట్టినట్టయితే పాకం అయితే పట్టుకుంటుంది కానీ గవ్వలు ముద్దగా ఉంటాయి అన్నమాట. అలా 2-3 సార్లుగా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకున్నారనుకోండి గవ్వలు అనేది పొడి పొడిగా వస్తాయి. పాకం మీకు ఇంతకన్నా ముద్దినట్టయితే గవ్వలకి అచ్చుల్లా పట్టేసి తినడానికి ఏమాత్రం బాగోదు. ఇలా చేసుకోండి నేను చెప్పినట్టు. చూసారు కదా, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.